బైబిల్ అందరూ కూడా బైబిల్ తెరిచి ఆలస్యం చేయకుండా త్వరగా సంఖ్యాకాండము 14వ అధ్యాయము 8-9 వచనాలు తీసుకున్న చదవండి త్వరగా. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును. అది పాలు తేనెలు ప్రవహించు దేశము. మెట్టుకు మీరు యెహోవా మీద తిరగబడకుడి. ఆ దేశ ప్రజలకు భయపడకుడి. వారు మనకు ఆహారమగుదురు. యెహోవా మనకు తోడై ఉన్నాడు. వారికి భయపడకుడి. ఆ సర్వ సమాజం వారిని ఇశ్రాయేలులందరికీ కనబడదు. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన దేవానికి కొందనాలు వీళ్ళ జీవితంలో అద్భుతాలు చేశారు. సాక్షిగా నిలబెట్టుకున్నందుకు బట్టి నీకు మహిమ కలుగును గాక. ఇంకా మా సంఘములు అనేకుల మధ్యలో సాక్షులుగా మా వైపు నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను. దినదినము రెట్టింపైన కృపనిచ్చి శ్రేష్టమైన కార్యాలు జరిగించండి. ఇదిగో ప్రభా, బిడ్డలు కలిగినంచి నీకు ఇచ్చారు. 100 రెట్లుగా దీవించబడును గాక, ఆశీర్వదించబడును గాక. మీ కార్యాలు జరిగించండి. మాట్లాడవాడు నేను కాదు, మాట్లాడు దేవుడు నీవి కనుక నీ వాక్యం చేత నాతో మాత్రం అందరితో మీరు మాట్లాడండి. మీరు కలిగించి గ్రహించగలసి ఒప్పింపు చేయి లోబడు ఆత్మ మా మధ్యలో పని చేయును గాక. మాట్లాడేవాడ నీవి నీ వాక్యం చేత నాతో మాత్రం అందరితో మాట్లాడి మహిమ పొందమని త్వరగా యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి సంఖ్యాకాండము 14వ అధ్యాయం 8-9 వచ్చిన స్పష్టంగా గట్టిగా మరోసారి చదవండి. అందరూ చెప్పండి. మొదటి మాట ఏంటగా? కష్టమాకండి, మొదలు మాకండి. గట్టిగా స్పష్టంగా చెప్పండి. ఇప్పుడు చెప్పండి, యెహోవా ఏం చేయాలట? గట్టి చెప్పాలి. ఇప్పుడు మీకు గుండుందా? నా వైపు చూడండి. గుండుందా? ఆ గుండె మీద చేసుకొని చెప్పు. యెహోవా నా యందు ఆనందిస్తున్నాడు. నిజమా బతుమా? సాక్ష్యం చెప్పాలి. నిజమా బతుమా? యెహోవా నా యందు ఆనందిస్తున్నాడు. పిల్లగాడు ఎవరు బయటకు లోపల రావాలి. యెహోవా నా యందు అనగా యెహోవా ఆనందించిన ఎడల. అక్కడ ఏముంది? యెహోవా మన యందు ఆనందించిన ఎడల అన్నాడు. అది ఈ పూట చెప్పండి, యెహోవా మన యందు ఆనందిస్తున్నాడా? అక్కడ కూడా మాట్లాడలేమ్మా. యెహోవా మన యందు ఆనందిస్తున్నాడా? మరి యెహోవా మన యందు ఆనందించకపోతే, యెహోవా మన యందు ఆనందించిన విధానంలో లేకపోతే ఇది మనం ఎంతకాలం భక్తి చేసినా ఏమి లాభం? అసలు యెహోవా మన యందు ఆనందించిన ఎడల అని బైబిల్ రాశాడంటే అసలు దాని పై భాగంలో కింద భాగంలో ఏముంది? ఎవరి గురించి రాశారు? ఎందుకు చెప్పారు? ఎవరి గురించి రాశారు? ఎందుకు రాశారు? ఎందుకు చెప్పారు? ఎప్పుడైనా చదివారు సంఖ్యాకాండం? హలో, సంఖ్యాకాండం ఎప్పుడైనా చదివారా? మరి చదివితే ఏముంది అక్కడ? ఎవరు చెప్తున్నారు ఆ మాట?
యెహోషువ చెప్తున్నాడా? ఇష్మాయేలు చెప్తారు, చాలా జాగ్రత్తగా నా వైపు చూస్తూ చాలా జాగ్రత్తగా అటు తిరగడం కానీ లేవడం కానీ మాట్లాడటం కానీ ఏమి చేయొద్దు. సైలెంట్ గా నా వైపు చూస్తూ మాట్లాడుకోకుండా దేవుని వాక్యం చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని విన్నాను. నా వైపు చూడండి, అందరూ మాట్లాడారు వినాలి. దేవుని సన్నిధానంలో వాక్యం వింటున్నటువంటి మనము యెహోవా మనయందు ఆనందించని ఎడల అని బైబిల్లో రాయబడిన మాట ఎవరు పలుకుతున్నారు, ఎందుకు పలుకుతున్నారు, ఎందుకు రాశాడో ఒక మాట మీకు చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. విషయం ఏమిటంటే దేవాతి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానము చేశాడు. ఏ వాగ్దానం చేశాడు? లేకపోతే మాట్లాడదు. ఇశ్రాయేలు ప్రజలకి దేవాతి దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? మీరు ఐగుప్తుని విడిచి పాలు తేనెలు ప్రవహించు దేశమును స్వతంత్రించుకుంటారని చెప్పాడు. చెప్పినటువంటి దేవుడు మోషేతో చెప్పాడు, అదే మాట యెహోషువతో కూడా చెప్పాడు. చెప్పిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి బయలుదేరి ఇప్పుడు కానానుకు సమీపంగా వచ్చారు. ఎక్కడికి సమీపంగా వచ్చారట? చెప్పాలి అందరూ త్వరగా. కానానుకు సమీపంగా వచ్చారు. కానానుకు సమీపంగా వచ్చిన తరువాత ఇప్పుడు ఆ దేశమును వేగి చూడటానికి పంపించారు. ఎక్కడికి పంపించారు? వేగి చూడటానికి పంపించారు. వేగి చూడటానికి పంపించిన తరువాత 10 మంది వెళ్ళారు. 10 మందితో పాటు ఇద్దరు కూడా వెళ్ళారు. 10 మంది వెళ్ళారు. 10 మందితో పాటు ఇద్దరు కూడా వెళ్ళారు. వెళ్ళి ఆ కానాను దేశాన్ని వేగి చూచి వచ్చిన తరువాత ఎవరితో చెప్తున్నారు? మోషేతో ఏమని చెప్తున్నారు? పది మంది చెబుతున్నటువంటి మాట ఏమిటంటే ఆ జనులు మనకంటే బలవంతులు, మనము వారి మీదకి భోజాలమని తన నివాసులను భక్షించు దేశం. ఇప్పుడు అందరూ చూడమ్మా, ప్రాక్టికల్ గా 4 మాటలు చెప్పి ప్రార్థన చేస్తాను. అవి చూడండి ఒకసారి. దేవుని సన్నిధానంలో వాక్యం వింటున్నటువంటి మనము 12 మంది వెళ్ళారు. 12 మంది ఉంది అక్కడ లేదా? 10 మంది వెళ్ళారా? 10 మంది అంటారే. 10 మంది 12 మంది? ఎంతమంది ఉన్నారు బైబిల్లో? ఉందామా? గోత్రానికి ఒకళ్ళు వెళ్ళారు. 12 మందేనా? 10 మందేనా? వెళ్ళి చూసి వచ్చిన తరువాత వాళ్ళు చెబుతున్న సమాచారం ఏమిటంటే కూర్చో, దేవుని సన్నిధానంలో లేదా వాళ్ళు వెళ్ళి వచ్చిన తరువాత వాళ్ళు చెబుతున్న సమాచారం ఏంటంటే, అయ్యా వెళ్ళమన్నా వెళ్ళాము వచ్చాము కానీ వారు ఉన్నత దేవులయ్యా. ఎవరట? ఉన్నత దేవుడు. ఆ దేశము నివాసం ఉండే నివాసాన్ని భక్షించు దేశం అది. ఎలా ఉన్నారట? మిడతల వల్లే ఉన్నాము. ఇక వాళ్ళ కష్టాలన్నీ చెప్తున్నారు. మరి వీరు ఇలాగ చెప్తే ఇంకొక ఇద్దరు కూడా మాట్లాడుతున్నారు. ఏమని? యెహోవా మనయందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనని చేరుస్తాడట, మనకిస్తాడట. ఇప్పుడు నేనేమంటానంటే 10 మందేమో వారు ఉన్నత దేవులని, ఆ దేశము భక్షించేస్తుందని, ఆ దేశములో మనము మిడతల వలె ఉన్నామని, అది మనకు సరైన నివాసం కలిగిన పట్టణము కాదు అని వారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఇద్దరు మాత్రం అంటున్నారు, దేవుడు మన యందు ఆనందించిన ఎడల ఆ దేశమును మనకిస్తాడు, ఆ దేశములో సంపద మనకిస్తాడు, ఆ దేశంలో మనం ఉంటాము, ఆ దేశంలో మనం ఆనందిస్తామని ఎలా అనుకోగలుగుతున్నారు?
ఈ 10 మంది ఒక దేశానికే వెళ్ళారు, ఈ ఇద్దరు కూడా ఒక దేశానికే వెళ్ళారు. వీళ్ళందరూ కలిసి తిరిగి ఒకే దేశంలో చూశారు. కానీ సమాచారం తెచ్చిన వారిలో కొంతమంది ఏమో విరుద్ధంగా సమాచారం తెచ్చారు, ఒక ఇద్దరు మాత్రం మంచి సమాచారం తెచ్చారు. హల్లెలూయా. ఎందుకని మరి ఈ ఇద్దరు మాత్రం మంచి సమాచారం తెచ్చారు? ఎందుకని 10 మంది చెడ్డ సమాచారం తెచ్చారు? తేడా ఏంటి? మాట్లాడేమ్మా, తేడా ఏంటి? వారికి సరిగా కళ్ళునే, వీళ్ళకి కళ్ళు ఉన్నాయా? వీళ్ళిద్దరేమో ఊరు బయట నిలబడి చూసి వచ్చారు, వాళ్ళు ఊళ్ళోకి వెళ్ళి చూసి వచ్చారా? మరి ఎందుకని తేడా ఉంది? దేవుని సన్నిధానంలో దేవుని వాక్యం ఎత్తున్నటువంటి మనము, దేవుని వాక్యము నేర్చుకుంటున్నటువంటి మనము గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ 10 మంది వెళ్ళిన వాళ్ళు, ఈ యుద్ధము వెళ్ళిన వాళ్ళు అందరూ దేశమును చూస్తున్నారు. కానీ ఈ 10 మందికి దేవుని మాట మీద నమ్మకం లేదు. ఉందంటారా? మరి ఇద్దరికి వాళ్ళు చెప్పిన సమాచారం చెడ్డదా? 10 మంది చెప్పిన సమాచారం చెడ్డదా? మాట్లాడే. 10 మంది తెచ్చిన సమాచారం చెడ్డదా? కరెక్టే. కానీ మరి వీళ్ళిద్దరు చెప్పిన సమాచారం కూడా తప్ప ఇది రైటే. మరి ఎందుకు చెప్పగలిగారు అంటే, ఈ ఇద్దరు దేవుడు వాగ్దానము చేసిన దాని మీద దృష్టి నిలిపి బతుకుతున్నారు. హల్లెలూయా. ఈ రోజున దేవుడు నీతో ఏదైనా మాట్లాడితే, ప్రతి దినము దేవుడు నీకు ఏదైనా బయలుపరిచి దేవుడు నీతో మాట్లాడితే దాన్ని నమ్మి బ్రతకటం కావాలి, విశ్వసించి జీవించడం కావాలి, విశ్వసించి మనుగడ కొనసాగించడం కావాలి. అందుకే ఇక్కడ రాస్తాడు, దేవుడు మనకు తోడై ఉంటే, దేవుడు మన యందు ఆనందిస్తే వారు మనకు ఆహారం అవుతారు. ఏమవుతారు? అక్కడ రాసిందా రాయలేదా? చదవడం వచ్చిన 9వ వచనం, యెహోవా మీద తిరగబడకండి, భయపడకుడి. ఏమవుతారట? అందరూ చెప్పండి, ఏమవుతారట? మరి వీళ్ళు ఏమంటారు? అమ్మమ్మో, వాళ్ళ మనం చంపేస్తారయ్యా, వాళ్ళ మనం ఏదో చేసేస్తారయ్యా, అది మనకు సరైనది కాదా? కానీ వీరిద్దరు ఏమంటున్నారు? భయపడమాట, యెహోవా మీద తిరుగుబాటు చేయమాట. ఎవరు తిరుగుబాటు చేస్తున్నారు? తిరుగుబాటుతనం అంటే ఏమిటి అక్కడ అంటే, దేవుణ్ణి నమ్మకపోవటమే తిరుగుబాటు. దేవుని వాగ్దానం మీద విశ్వాసం ఉంచకపోవటమే, నిరీక్షించకపోవటమే తిరుగుబాటు. చాలా మంది మేము దేవుణ్ణి నమ్ముకున్నాము కదండి అంటారు. అక్కడికి కానీ ఏమి సరే ఏం తెలుసా? నీవు నమ్మితే. అందుకే బైబిల్లో ఒక మాట రాసి కొత్త గ్రంథంలో, నీవు యెహోవాను నమ్మిన ఎడల దేవుని మహిమ, దేవుని కార్యములు చూస్తా. నువ్వు నమ్మినవమ్మా యేసయ్య దేవుడు నమ్మినవా? నమ్మిన. బాప్తిసం ఇచ్చిన యెహోవా దేవుడు నమ్మేవా? యేసయ్య దేవుడు నమ్మానండి. మరి అది ఆ నమ్మకం ప్రతిదినం ఉండాలా వద్దా? ఆ నమ్మకం నీ జీవిత యావత్ ఉండాలా వద్దా? నేను బాప్తిసం తీసుకున్న కొత్తలో నేను సూపర్గా ఉండేవాడిని కదండి. ఎందుకో పోను నమ్మకం పోయింది. ఏమైంది? ఎందుకు పోతే నమ్మకం? యెహోవా మన యందు ఆనందించటము అంటే యెహోవా మీద మనము తిరుగుబాటు చేయకపోవడమే. హల్లెలూయా. తిరుగుబాటు అంటే ఈ వచనములో రాయబడిన మాట ప్రకారం గనక చూడగలిగితే ఆయన అంటాడు, ఆయన మాట వినకపోవటమే తిరుగుబాటు. కొన్నిసార్లు సేవకుల మీద కూడా తిరుగుబాటు చేస్తూ ఉంటారు. సేవకుల మాట కూడా వినరు, సేవకుల మాట కూడా లెక్క చేయరు, సేవకుల మాట కూడా ప్రపంచమే పెడతా ఉంటారు. అందుకే అంటారు,
చేయాలి మరి? ఏమన్నాడు? మెట్టుకు మీరు ఆ దేశ ప్రజలకు ఎవరికి భయపడదట? మనం ఈ సంవత్సరం కొత్తలోనే పాడుకున్నాక ఏం పాట? భయపడనే వద్దు, ఇది యేసు ఇచ్చు వాగ్దానము, నీ యుద్ధములన్నీ తానే చేయగా, నీ యుద్ధములన్నీ తానే చేయగా, గొప్ప రక్షణ. హల్లెలూయా. ఏం చేయరుదట? మరి ఎవరికి భయపడద్దు? ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. కానీ నీ శత్రువుని చూసి నీవు ఎన్నా చెప్పాను కదా, నీవు దేవుని నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావు. మార్త యేసు పాదాల దగ్గర కూర్చుంది, మరి ఎక్కడో కూర్చుంది. కానీ విచిత్రం తెలుసా? నేను బహు జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే మార్త ఏడుస్తూనే ఉందంటే ఒక మార్త ఏడుస్తూ ఉన్నది అంటే ఏమిటి? మార్త కొద్దిగా తెలియదంటే అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆ తన తమ్ముడైన లాజరు చనిపోయినందుకు మరియ కూడా ఏడుస్తూ ఉంది. ఏడుస్తుందా లేదా? ఏడుస్తూనే ఉంది. ఆమె ఏడుస్తూ ఉండగా చూసేట యేసు కూడా కన్నీళ్లు విడిచాడట. ఉందా లేదా బైబిల్లో? ఒకసారి మనం ఆలోచన చేయవలసిన విషయం, గుర్తుపెట్టుకోవలసిన విషయం, యేసయ్య దేవుడు, యేసయ్య దేవుడు, యేసయ్య దేవుడు, యేసయ్యే నా ప్రాణం, యేసయ్యే నా ధ్యానం, యేసయ్య తప్పనిచ్చి నాకు ఇంకేమీ లేదని మాట్లాడతాము. కానీ అది క్రియారూపకముగా మనము అనుసరించి బతకాలి. హల్లెలూయా. ఎందుకు యేసయ్య దుఃఖపడ్డాడంటే, ఎందుకు యేసయ్య కూడా అంత ఇదైపోయాడంటే, ఆ మార్త నమ్మకపోతే బాధ లేదు. కానీ మరియ యేసయ్య పాదాల దగ్గర కూర్చొని వాక్యం ఆయన మాటలు నేర్చుకుంటారు. మరియ కూడా తన తమ్ముడు చనిపోయాడని బాధపడుతుంది, ఏడుస్తుంది, దుఃఖపడుతుంది. ఎందుకంటే ఆమెకు తెలియదు చనిపోయిన వాడిని కూడా తిరిగి లేపగలిగే దేవునితో ఉన్నాడని. మన దేవుడు ఎలాంటి దేవుడు? మాట్లాడండి. చనిపోయిన వాడిని కూడా తిరిగి లేపగలిగే దేవుడు అయినా నువ్వు నమ్మాలి కదా, నువ్వు నమ్మట్లేదు. అందుకే చెప్తాడు ఇక్కడ, మీరు అందరూ కలిసి దేశములు కానాను వేరు చుట్టానికి వెళ్ళారు. కానీ వెళ్ళి చూస్తున్న చూపులు దేవుని వాగ్దానం మర్చిపోయారు, దేవుని మాట మర్చిపోయారు, దేవుని చిత్తములు మర్చిపోయారు. దేవుడు చెప్పింది విడిచిపెట్టి వచ్చి చూసాడు, అయ్యా మనం కానానికి వెళ్ళలేము, ఎందుకంటే వాళ్ళు ఉన్నత దేవులయ్యా, వారి దేశంలోకి వెళ్తాం. మనం ఎలా కనబడతామట? ఎలాంటి వారైతే మనకేంటండి, మనతో వాగ్దానం చేసిన వారు ఎవరైనా, మన దేవుడు సృష్టికర్త, మన దేవుడు మరణాన్ని జయించి తిరిగి వచ్చాడు, మన దేవుడు గొప్పవాడు. మరి ఆ దేవుని బిడ్డమని చెప్పుకుంటా నీకు ఇంకా అపనమ్మిక ఎందుకు వస్తుంది? అందుకే వీళ్ళు అంటున్నారు, తిరుగుబాటు చేయమాకండి, యెహోవా మన యందు ఆనందించెను. ఎవరి యందట? మరి ఇప్పుడు యెహోవా మన యందు ఆనందించాలంటే మన లోపల ఏముంది? సమాధి ఎట్లుంటుంది? సభయమండి. సమాధి ఎట్లుంటుంది? మనిషి బతుకున్నంతసేపే స్వచ్ఛంగా స్నానం ఒక రోజు చేయకపోతే రెండో రోజు చేయకపోతే అంత గబ్బూడదు. నీ దేహంలో నుంచి నీ ఆత్మ వేరైపోతే ఒక రోజు రెండో రోజు మూడో రోజుకి వాసనే, తట్టుకోలేని వాసన. మనుషు యెహోవా మన యందు ఎలాగా ఆనందిస్తాడు అంటే, ఇక్కడ యెహోషువ కాలేబులు
నుండి వచ్చిన సమాచారాన్ని బట్టి, యెహోషువ కాలేబడితో మాట్లాడిన మాటలను బట్టి, యెహోషువ కాలేబడిద్దరూ కూడా వారు చూస్తున్న దృష్టిని బట్టి, ఆలోచన బట్టి ఖచ్చితంగా దేవుడు ఆనందించగలుగుతూ ఉన్నాడు. అందుకే వాడు రూఢిగా చెప్తున్నాడు, యెహోవా మన యందు ఆనందించిన ఎడల. బైబిల్లో ఒక మాట రాయబడింది, చూసి నమ్మిన వారి కంటే. నువ్వు తోమలాగా ఏలు పెట్టి చూడాలా? యెహోవా మన యందు ఆనందిస్తున్నాడా? అందరూ ఒకే 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 బండ నుంచి జలములు తాగారు. అందరూ ఆకాశంలో నుంచి వచ్చిన పూరేళ్ళు తిన్నారు. అందరూ ఆకాశంలో నుంచి వచ్చినటువంటి మన్నా తిన్నారు. అందరూ ఒకే దగ్గర ఉంటున్నారు. అందరూ ప్రత్యక్ష గుడాల దగ్గర నివసిస్తున్నారు. దేవుని మహిమ చూస్తున్నారు, దేవుని కార్యాలు చూస్తున్నారు, దేవునితో జీవిస్తున్నారు. కానీ చివరికి కానానులోనికి అడుగు పెట్టి దాన్ని వేగి చూడమని చెప్పిన తరువాత కూడా ఇప్పుడు వీళ్ళంటున్నారు, అయ్యా మనం అందులో నివసించాలి మన చెడ్డ సమాచారం చేస్తాం. అంతవరకు దుర్మార్గం అండి అసలు. ఇది సరైనది అసలు. బాప్తిజం తీసుకుంటావు, మారుమనసుతో ప్రతి నెల బలాలతో ప్రార్థన చేస్తావు, వాక్యం చదువుతావు, ఆ దేవుని మందిరానికి వస్తావు, కానుకలు ఇస్తావు, యాచన చేస్తావు, ప్రార్థన చేస్తావు, అన్నిటికీ సహకరిస్తావు. కానీ నీ బతుకుల్లో నిజంగా నిజంగా ఒకవేళ దేవుడు వాగ్దానం చేసి నీ పరిస్థితులు ఆ వాగ్దానం స్థిరపరచడానికి వచ్చినప్పుడు నీకు దానిలో ఉన్న ఆ ఉద్దేశం, ఆలోచన, ఆ వాగ్దానం యొక్క నెరవేర్పేమిటో నువ్వు నమ్మే మనసు కదా. మాట్లాడమంటే భక్తిగా మాట్లాడతావు, ఏదో చిన్న కష్టం అవుతుంది, మాకు దేవుడు వద్దాం. యోగు కంటే గొప్పవాళ్ళ? యోగు కంటే వచ్చిన శ్రమలు వచ్చినాయా? యోగుకు వచ్చిన బాధలు వచ్చినాయా? యోగుకు వచ్చిన ఇబ్బందులు వచ్చినాయా? యోగుకు కలిగినంత నష్టం కలిగిందా? యోగు ఏమన్నాడు? ఏమన్నాడు యోగు? 7 కొడుకులు పోతే ఏమంటారా? 3 కూతుర్లు పోతే ఏం మాట్లాడలే. బహుమంది పని వారిపోయారు. పొలంలో ఇల్లు వాకులు ఉన్నాయని అన్ని మారాయి. చివరికి భార్య కూడా వెళ్ళిపోయింది. ఒంటరిగా మిగిలిపోయాడు. ఓన్లే అన్ని పోయిన సంతోషంగా ఉందామనుకుంటున్నాడు. కానీ తన దేహము కురుపులతో అది పగిలిపోయి రక్తశక్తమై నెత్తులు గారుతూ ఉంటే, కుక్కలు నాకుతూ ఉంటే బూడిదలో కూర్చొని పెంకు పెట్టి గీక్కుంటా ఆయన అంటున్నాడు, యెహోవా అన్ని ఇచ్చెను, యెహోవా అన్ని ఇస్తున్నాడు. చెప్పు, ఈ క్వాలిటీ కావాలి సార్ భక్తి. మనము ఖచ్చితంగా దేవుడిస్తున్న ఆహారమే తింటే, ఖచ్చితంగా దేవుడిస్తున్న మేలుని అనుభవిస్తే, ఖచ్చితంగా దేవుని పిల్లలైతే, ఖచ్చితంగా దేవుని గమనిస్తున్న వారమైతే, ఖచ్చితంగా దేవుని రక్షణ అనుభవిస్తున్న వారమైతే, నీవు ఏ సంవత్సర కష్టం వచ్చినా ఎందుకు వచ్చినా ఎక్కడి పనికి మారిన మాటలు మాట్లాడు. ఎందుకు తెలుసా? యెహోవా మన యందు ఆనందించాలి అంటే యోగులాగా మనం ఉండాలి. యోగు కన్నా వచ్చిన బాధ మనకు వస్తే అసలు మనం బతికేవాళ్ళమా? చచ్చిపోయేవాళ్ళం అసలు ఎప్పుడో. దేవుడి వాక్యం పెట్టిన ప్రియ సంఘం బహు జాగ్రత్తగా ఆలోచన చేయవలసిన విషయం ఇది కూడా. యెహోవా మన యందు ఆనందిస్తున్నాడా? యెహోవా మన యందు ఆనందించినట్లయితే ఈ దేశం మనకు సొంతమైపోద్ది, ఈ ప్రాంతం మనకు సొంతమైపోద్ది, ఈ గ్రామం మనకు సొంతమైపోద్ది, ఈ వీధి మనకు సొంతమైపోద్ది. నువ్వు అనుకుంటుంది ఏదైనా దేవుని చెంత ప్రకారం నీవు నీ ఇంటి వారు ఉండగలిగితే ఏదైనా నీకు సొంతమైపోద్ది. హల్లెలూయా. దేవుని నమ్ముకోవడం అంటే కలిసి కాదన్నాడా? దేవుని కలుసుకుంటే శ్రమ వస్తాయి, దేవుని నమ్ముకుంటే ఇబ్బందులు వస్తాయి, నీ అన్నవాళ్ళు నీకు దూరం అయిపోతారు, ఇబ్బంది పడతారు, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, తిండి ఉండదు, నిద్ర ఉండదు. ఇప్పుడు ఆయన దేవుణ్ణి బొత్తిని పెట్టకూడదు. వాడే నమ్మకస్తుడు, వాడే దేవుని ఆనందింపజేసేవాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇప్పుడు చెప్పు, యోగు కంటే గొప్ప దానివా నువ్వు? యోగు కంటే గొప్పడివా?
ఎంత దుర్మార్గంగా మాట్లాడేస్తున్నాం. దేవుడు దీవెనలు ఇచ్చేస్తే మాత్రం అయ్యో అని ఆరాధన చేస్తావా? ఏదైనా చిన్న కష్టం వస్తే దేవుడు వద్దంటావా? అసలు నువ్వు దేవుడు బిడ్డవేనా? దేవుడు విశ్వాసమేనా? దేవుడితో నీవు ఉంటున్నావా? ఒక మాట చెప్పనా, యెహోషువ కాలేబులకున్న మనసు కూడా నీకు లేదు. వాళ్ళు ఎందుకు చెప్పుకొని చెప్తున్నావు మా దేవుడి పేరు? అవసరమా? పేరుకో లెక్కకో ఎవరికి అవసరం లే. ఎందుకు తెలుసా? నీవు మాట్లాడిన మాటను బట్టి ఆయన చాటైన స్థలంలో వెలవెల్లాడి కన్నీరు కారుస్తున్నాడు. తిరుగుబాటు. నీ కొడుకు నీవు చెప్పిన మాట వినలేదని, నీ కూతురు నువ్వు చెప్పిన మాట వినలేదని అల్లాడిపోయి అంగలార్చి ఏడ్చుకుంటా కుమిలిపోతున్నాడే. మరి నీ కొరకే ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి ఆయన రక్తంతో పరిశుద్ధుడిగా చేసి ఆయన సింహాసనం నీకు ఇచ్చి ఆయన రాజ్యం నీకు ఇచ్చి నిన్ను బిడ్డగా నీ ఆయన కుమారుడు కుమార్తెగా చేసుకుంటే నీవు మాటికి ఆయన నీవు పనికి మారిన మాటలతో ఆయన గాయపరుస్తూ ఉంటే ఆయన ఎంత ఏడవాలి? అక్కడ పైన రాస్తాడు, యెహోషువ కాలేబులు బట్టలు చింపుకొస్తున్నారట వీళ్ళు చెప్పిన సమాచారాన్ని. అయ్యో అయ్యో, ఎందుకని వీళ్ళు దాంట్లో సమాచారం చెప్తున్నా? ఎందుకు జనులు భయభ్రాంతులు చేస్తున్నారు? ఎందుకు ఈ ఇశ్రాయేలు ప్రజలందరినీ ఎందుకు ఇంత భయభ్రాంతులు చేస్తున్నారు? నువ్వు సరైన గింజలేనా? ఇలాంటి విషయాలు మనసుకు వచ్చినప్పుడు గుండె పగిలిపోయి ఏడ్చేంత పనిపోతాయి. ఏంటి గాలికి కొట్టుకుపోయే పొట్టులాగుంటే ఇంకెంతకాలం బిడ్డలు చూసా? అరే చిన్న కష్టం వస్తే, చిన్న బాధ వస్తే, చిన్న ఇబ్బంది వస్తే దేవుడు ఏం చేశారు? ఏం చేయాలా మరి కోసం? ఎన్నని చేశారు దేవుడు? చేయలేదు దేవునికి మాట్లాడని ఎన్ని చేశారు? నీకు గాలిచ్చేది ఎవడు? రోజు ఊపిరి ఆడట్లేదని ఆ హాస్పిటల్కి వెళ్తే ఆక్సిజన్ గంటకి నీ 100 రూపాయలు 50 రూపాయలు అడుగుతారే. మరి ప్రతి జనం ఎంత నమ్మకంగా నీకు ఎంత ఆక్సిజన్ ఇచ్చి బతికిస్తా ఉంటే దేవుడు ఎంతకన్నా ఏం చేయాలి? నీకు రక్షణ ఇవ్వలేదా? నీకు నరకాన్ని దూరం చేయలేదా? నీకు పరలోకాన్ని ఇవ్వలేదా? ఆయన సింహాసనం ఇవ్వలేదా? జీవవృక్ష ఫలాన్ని ఇవ్వలేదా? కిరీటం ఇవ్వలేదా? ఆయన రక్తంతో నిన్ను కలిగి శుద్ధీకరించి ప్రతి జనం కాపాడట్లేదా? నీ ఉత్తమ కోరికలను తీర్చట్లేదా? అసలు దేవుడు ఏమో నీకు అర్థమైందా? దేవుడు ఏమిటో నీకు అర్థమయ్యాడా? దేవుని మాట ఏమిటో నీకు అర్థమైందా? వారి మాటలు చూసి యెహోషువ కాలేబులు పిచ్చోలైపోయారట. ఆ మాట చదువు. వారు బట్టలు చెప్పుకుంటారని అక్కడ రాసింది. దేశమును సంచరించి చూసిన వారిలో నుండిన కుమారుడు యెహోషువయు యెఫున్నె కుమారుడు కాలేబును బట్టలు చింపుకొని ఇశ్రాయేలు సర్వ సమాజముతోను మేము సంచరించి చూసిన దేశము మిక్కిలి మంచిది. బట్ట చింపేసుకున్నారు. ఎందుకు? మంచి సమాచారం తేవలసిన వీళ్ళు. ఎందుకంటే దేవుడే ఇస్తానన్నాడు కదా, దేవుడే మీకు సొంతం చేస్తానన్నాడు కదా, దేవుడే వాగ్దానం చేశాడు కదా, దేవుడే చెప్పాడుగా, దాని గురించి ముందుగానే చెప్పాడు కదా, పాలు తేనెలు ప్రవహించే దేశం అని. ఇంత చెప్పినా, ఇంత మాట్లాడినా, ఎన్ని వాగ్దానాలు చేసినా, ఇంతసేపు కాపాడినా ఇంకా దేవుడి మీద నమ్మకం లేకపోవడం వేదన కాదా, దుఃఖం కాదా? మాటికి మాటికి దేవుడి మీద తిరుగుబాట, మాటికి మాటికి దేవుని నిందించడమా, మాటికి మాటికి దేవుడి మీద అవమానకరమైన మాటలా?
నీ కొరకు నీ భర్త, నీ కొరకు నీ భార్య, నీ కొరకు నీ పిల్లల ప్రాణం పెట్టింది, రక్తం కాచింది. నీవు నరకంలో పడి కాలిపోకూడదని, నీవు నరకంలో ఉండి తరతరములు మారిపోకూడదని ఆయన ఆకాశమును విడిచిపెట్టి, ఆ మహిమలో దేవుని పట్టణాన్ని విడిచిపెట్టి ఈ భూమి దగ్గరించి ఒకటి తక్కువ 40 కొర దేవుని ముఖ మీద ఉమ్మేయించుకొని రాళ్ళతో పిలుచుకొని ఆయన రెక్కలు తొలి ముందుకొచ్చి రకరకాలుగా అవమానం వచ్చిన ఇన్ని భరించింది ఎందుకంటే దేవుడు నాకేం చేశాడని చెప్పడానిక, దేవుని మీద తిరుగుబాటు చేయడానిక, దేవుని మీద నిర్ణయించడానిక, దేవుని మీదనే వ్యతిరేకంగా మారటానిక. యెహోషువ కాలేబులు కూడా వెళ్ళిపోయారు. వాళ్ళు కూడా వచ్చి చూసి అంటున్నారు, అయ్యలారా మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? అది మిక్కిలి మంచి దేశం కదా, అది దేవుడు వాగ్దానం చేసిన దేవుడు కదా, ఒక దేశం కదా, అది దేవుడు ఇష్టమన్నది కదా. కొంతమంది దేవుడు ఇస్తున్న ఆశయాన్ని కాలదనుకుంటారండి, కాలదనుకుంటారు. దేవుడు దీవెనలు, దేవుని ఆశీర్వాదము, దేవుని వాగ్దానము స్వతంత్రించుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తే దాన్ని కాళ్ళదనుకుని వదిలేసేసుకోంటారు. దేవుడు మాకేం చేశారు? ఏం చేయాలి బిడ్డ? నీకు దేవుడు ఏం చేయాలి? ఏం చేయలేదు నీకు దేవుడు. ఎవరు చేయనట్టుగా చేయలేదా? అందుకే ఒక ఆయన రాశాడుగా, నన్ను ప్రేమించేవారు ఎందరూ ఉన్నారు అంతము వరకు. మరి ఎవరుంటారు నీతో? ఎవరుంటారు నీతో? ఎవరుంటారు నీతో? నీతో అంతము వరకు నీ శ్రమలో, కరువులో, ఇరుకులో, ఇబ్బందులు, ఇక్కట్లో ఉన్న యేసయ్యను పట్టుకుని ఏమంటున్నావు? ఏం మాట్లాడుతున్నావు? యెహోవా మన యందు ఆనందించిన చేతనైతే ఆయన నిందించడం మానే నువ్వు వాళ్ళని సంతోషపెట్టాలని, ఆనందపెట్టాలని ఇష్టపడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఎప్పుడు దుఃఖం వస్తుందో తెలుసా? మనకి ఎప్పుడు వేదన వస్తుందో తెలుసా? నా అనుకున్న వాడిని తిట్టినప్పుడు, నా అనుకున్న వాడిని దూషించినప్పుడు, నా అనుకున్న వాడిని నీకు దూరం అవుతున్నప్పుడు వేదన వస్తుంది, బాధ వస్తుంది, దుఃఖం వస్తుంది. మరి ఆయన నీ కొరకే సాక్షాత్తు దేవాతి దేవుడి దిగి వచ్చి ప్రాణం పెట్టి చనిపోయి చేసిన దేవుడే. ఆయన అంటున్న మాటలు బట్టి ఆయన ఎలా తప్పుకోగలడు? యేసయ్య చాతైన స్థలంలో ఏడుస్తున్నాడండి, దాని ఇల్లు బట్టి, నన్ను బట్టి. ఇంకా పాపములో ఉన్నవారు, ఇంకా లోకంలో ఉన్నవారు, ఇంకా ఈ లోక ప్రకారము క్షీణిస్తున్నవారు, మారు మనసు బాప్తిసము పొంది కూడా ఇంకా లోకముతో ఉంటే నీవు ఆయన యందు, నీ యందు ఆయన ఆనందించడానికి ఒక్క అవకాశం, ఒక్క ఆ లక్షణం కూడా లేకపోతే ఆయన అడగకపోతే ఏం చేస్తాడు? దేవుడు నమ్ముకున్నాం, బాప్తిసం పొందామని చెప్తున్నాడు. ఇంకా దరిద్రపు బొట్టు బ్రతుకులు బతుకుతామంటే ఆయన చూసి ఆనందిస్తాడా? దేవుడు ఇప్పుడు ఆనందించుకో. ఏడుస్తాం, అయ్యో బిడ్డ ఎందుకు ఇలా చేస్తున్నాం? అంటే కన్నీరు బాగా వస్తాం. ఆయన దుఃఖపడతాం, వేదన పడతాం. దేవుని సంఘం ఒక్కసారి ఆలోచించి, నీవు నేను దేవుడు మన యందు ఆనందిస్తూనే ఉన్నాడా? ఆనందించగలిగే క్వాలిటీ ఒక్కటైనా మన లోపల ఉందంటారా? చెప్పగలవా?
నువ్వు నా ఎంతో ఆనందిస్తున్నావయ్యా. నా లోపల అన్నీ ఉన్నాయ్యా, నువ్వు అనుకున్నట్టుగా అన్నీ ఉన్నాయి. చెప్పులు నీ పిల్లలు తప్పిపోతే నీ మాటకి అయ్యో నా పిల్లలు తప్పిపోయారని ఏడుస్తున్నావే, నీ కొరకు ప్రాణమే పెట్టి చనిపోయి తిరిగి లేచిన యేసయ్య, నువ్వు మాటికి తప్పిపోతా ఉంటే, మాటికి దూరం అయిపోతా ఉంటే, మాటికి దేవుని సంతోషపెట్టకపోతా ఉంటే, దేవుని మాట వెనకపోతా ఉంటే, దేవుని వాగ్దానం నమ్మకపోతా ఉంటే, దేవుని రక్షణ నమ్మకపోతా ఉంటే, దేవుని చిత్తము చేయడానికి ఇష్టపడకుండా పోతా ఉంటే, మరి ఆయన నమ్మకపోతే ఏం చేస్తాడు? నువ్వు చెప్పగలవా? యెహోవా నా యందు ఆనందిస్తున్నాడు, యెహోవా నా కుటుంబాన్ని బట్టి ఆనందిస్తున్నాడు, యెహోవా నా జీవితాన్ని బట్టి ఆనందిస్తున్నాడు. నువ్వు చెప్పగలవా? చెప్పాలంటే ధైర్యం కావాలి సార్, ఎందుకంటే లోపల పార్టీ రేంజ్ కళ్ళ ముందు 7 కొడుకులు చనిపోతే, కళ్ళ ముందు 3 కూతురు చచ్చిపోతే ఏ తండ్రి చెప్పగలడు సార్ ఈ మాట? ఒకేసారి కడుపున పుట్టిన 10 మంది పోతే ఎవరు చెప్తారు అసలు ఈ మాట? నువ్వు చెప్తున్నావు. ఒక మాట చెప్తున్నా, ఇంత దుఃఖంలో ఒక యోగు పలికిన మాటను బట్టి దేవుడు మాట కోరిరా యోగు చూసి అంత సంతోషపడుంటాడు సార్ దేవుడు. ఇప్పుడు ముఖవాలి దేవుడి దగ్గర నన్ను క్షమించేయ. మనం అనలేదా దేవుడు ఎందుకు నాకు ఇలా చేస్తున్నాడు, దేవుడు నాకు ఏం చేశాడు, దేవుడు ఇంకా ఎందుకు నన్ను ఎలా చూస్తున్నాడు అనట్లేదా? నువ్వు దేవుడు ఏమన్నా పక్షపాత? దేవుడు ఏమన్నా ఒక్కడే చూస్తాడా? చెప్పనా, ఇలా ఇంకా నువ్వు మాట్లాడుతున్నావంటే నీకు ఇంకా యేసయ్య అర్థం కాదా? యేసయ్య ప్రేమ నీకు తెలియలే, యేసయ్య మనసు నీకు అర్థం అవ్వలా. అర్థం ఏంటి? ఎలా మాట్లాడతాం లేదా? ఎలా మాట్లాడతాం? ఎలా మాట్లాడతాం? ఎలా మాట్లాడగలుగుతావు? ఎలా ఉండగలుగుతావు? ఆయన మన యందు ఆనందించాలి, ఆయన మన యందు సంతోషింపజేయగలిగే క్యారెక్టర్ క్వాలిటీస్ మన దగ్గర ఉండాలి. చూడండి ఒకసారి పరిశుద్ధ లేఖన గ్రంథంలో నుంచి బైబిల్ తెలిసి తొందరగా కొన్ని మాటలు చెప్తాను. చూడండి కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. కాదు, క్షమించండి, దానికి ముందు మత్తయి సువార్త 5:16 చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి మనోసర్జనమ గట్టిగా స్పష్టంగా, మనుషులు మీ సత్క్రియలను చూచి చాలా ఏం చూస్తారంటే మనుషులు చెప్పాలి, అందరూ చెప్పాలి.
మనుష్యులు మన సత్క్రియలు చూస్తే ఎవరు మహిమపరచబడతారట, ఎవరు ఆనందపరచబడతారట? యెహోవా మన యందు ఆనందించాలంటే మనలో ఏముండాలి చెప్పండి, అందరూ చెప్పండి. ఏం చెప్పాలి? ఏముండాలి? ఉన్నాయా? ఉన్నాయంటారా? యేసయ్య పక్కలో పల్లె పోటు పెట్టి ఒక్క పోటు పొడిస్తే ఆ రక్తము చింది కదా, గుడ్డివాడు బాగయింది. అక్కడ ఉన్న సభలో ఉన్న ప్రజలందరూ గొల్లుగా యేసుని సిలువేయండి, 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 సిలువేయండి అని కేకలేస్తా ఉంటే సిలువ మీద ఉన్న యేసు ఏం పలుకుతున్నాడు? తండ్రి వీరేమి చేస్తున్నారు వీరు? ఎంత మంచి సత్క్రియ కదా, ఇలా అందరూ వినాలి. వైపు చూస్తా ఆయన సిలువేయండి అని కేకలేస్తా ఉంటే వాళ్ళని పట్టుకొని యేసయ్య ఏమంటున్నాడు? వీళ్ళు ఏం చేస్తున్నారు తెలియదు, ఏం క్షమించగా ఉందా మీ దగ్గర ఆ సత్క్రియ ఉందా? క్వాలిటీ ఒక చెప్ప మీద కొడితే ఇంకో చెప్ప చూపించే క్వాలిటీ ఉందా? అందుకే అంటాడు, మన సత్క్రియలను మనుషులు చూస్తే వారు నిజముగా వీరు దేవుని బిడ్డలను గుర్తించగలిగితే దాన్ని బట్టి దేవుడు మనకి ఆనందిస్తాడా? హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవ భక్తి చేస్తూ యోగులాగా చేయాలి. అన్ని కోల్పోయిన తర్వాత నలుగురు స్నేహితులు వచ్చి ఇంకా దేవుడు దేవుడు దేవుడిని ఆరాధన చేస్తున్నాం, ఇంకా దేవుడు పాదాలు పట్టుకుని ఎలా పడుతున్నావు, ఇంకా దేవుడి దగ్గర కూర్చొని ఏడుస్తున్నావు అనట్లేదే. దూషించట్లేదా స్నేహితులు? అవమానించట్లేదా? నిందించట్లేదా? సూటి పోటీ మాటలతో పలకట్లేదా? ఇబ్బంది పెట్టట్లేదా? యోగుని పెడతన్నా ఏం చేస్తున్నాడు? వారికి మాట చెప్పి దేవుని అధికంగా ప్రవేశిస్తున్నాడు. నేనంటాను, యోగులాగా ఉంటే చాలు కదా. ఎవరిలా ఉన్నారా? యోగులాగా. అసలు యేసయ్యకి ఎంత మంచి మనసు అండి. ఇస్కరియోతు యోధని ఆయనతో కూడా పెట్టుకొని తిరిగాడు. వీడే అప్పగిస్తాడు, వీడే సినిమాకి అతను తెలిసి కూడా. యెహోవా మన యందు ఆనందించడానికి మన లోపల ఏముంది? మంచి క్రియలు, సత్క్రియలు ఉన్నాయా? ఉన్నాయా? మాట్లాడవే, ఉన్నాయా? దేవుడు తన ఆత్మను అంగీకరించలేదని, తన తమ్ముడైన వారి ఆత్మను అంగీకరించాడని ఆ బిడ్డలో ఒక దెబ్బ సంపూర్ణాలిస్తాడు. ఇట్లాంటి క్రియలుంటే దేవుడు ఆనందిస్తాడా? దేవుని మందిరానికి వస్తూ దేవుని మందిరంలో ఉంటూ ఇంక కొద్దిసేపు ఆగితే ఆయన బల్లలో చేతు నుంచి ఆ రొట్టె ఆ ద్రాక్షరసం తీసుకుంటున్నావు. నీవు మాట మానదు, చూపు మానదు, కోపం మానవు, కక్షలు మానవు, గొడవలు మానవు, పట్లాట్లు మానవు, ఈ లోక సంబంధంగా ఏది మానవు. ఇలా బతికితే మరి దేవుని యందు బట్టి ఎలా ఆనందిస్తాడు నాన్న? ఇప్పుడు చదవండి, కొలస్సీ 1:12 త్వరగా. ఇంకొక 4 మాటలు చెప్పి ప్రార్థన చేస్తాం త్వరగా. కొలస్సీ రాసిన పత్రిక 1:12 సంపూర్ణ జ్ఞానం
జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆ ఆయన చిత్తమును ఆ పూర్ణముగా గ్రహించిన వారిని ఆ ప్రతి సత్కార్యంలో ఆ సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టుటట్టు అన్ని విషయములు అందరూ చెప్పండి. ఏ విషయములు అనగా చెప్పాలి. అన్ని విషయములలో ఎవరిని సంతోష పెట్టాలి? చెప్పండి గట్టిగా. ఎవరిని సంతోష పెట్టాలి? పెడుతున్నావా? పాతకాల పాటలు సంతోషమే సమాధానమే చెప్పను సఖ్య ఎందుకు ఎందుకు ఆ యేసుని నేను తెలుసుకున్నాను కనుక, ఆ యేసుని నేను వెంబడిస్తున్నాను కనుక, ఆ యేసుని నేను కలిగి ఉన్నాను కనుక, ఆ యేసయ్య చిత్తమును చేస్తున్నాను కనుక, ఆ యేసయ్య నన్ను బట్టి ఆనందిస్తున్నాడు కనుక. మీకు ఎట్లా నిద్ర వస్తుందా? ఈ మాటలు చెప్తా ఉంటే నాకేం గుండె తరుక్కుపోయి ఏడు ఆగట్లేదు. మరి మీకు ఎట్లా నిద్ర వస్తుంది? కూర్చి దారి ఏంటయ్యా? దేవుని వాక్యం వింటున్నటువంటి మనము దేవుని వాక్యము నేర్చుకుంటున్నటువంటి మనం దేవుడు మన ఎంతో ఆనందించాలంటే సత్క్రియలు కలిగి ఉండాలి. రెండవది అన్ని విషయంలో ప్రభువు సంతోషపడాలి. అన్ని విషయాలంటే ఇక మీకే తెలియాలి కదండి. ఏమిటి అన్ని విషయాలు అంటే మనము లేచింది మొదలుకొని పడుకునేంత వరకు ప్రతి విషయములు దేవుడు మన బట్టి సంతోషపడాలి. దేవుడు మన బట్టి ఆనందించాలి. దేవుడు మన బట్టి రేపు సాక్ష్యం చెప్పాలి. బలా నమ్మకమైన మంచి దాసుడా. ఉందా ఆ సాక్ష్యం దగ్గర? ఏమిటో మరి పాస్టర్ గారికి వాళ్ళంటే బాగా ఇష్టం. మేమంటే అస్సలు ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం? డబ్బులు ఇస్తానన్నా, కానుకలు ఇస్తానన్నా కాదు నాన్న. ఎవరికైనా ఎవరు ఇష్టం అంటే మంచి మనస్సు కలిగి మంచి భక్తి చేసేవాళ్ళు ఇస్తే మహా ఇష్టపడతారు. హల్లెలూయా. దేవుడు కూడా అదే ఇష్టపడతారు. దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడే కాదు అనట్లేదు, కానీ ఆయన ఎక్కువగా ఇష్టపడేది ఎవరో తెలుసా? ఆయన యందు ఆయనను ఆనందింపజేసేవాళ్ళు చూస్తే మరి కూడా ఆనందిస్తారు. యోబును బట్టి ఆనందించాడు, యోసేపును బట్టి ఆనందించాడు. మరి నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడు ఆనందిస్తున్నాడా? ఆనందిస్తున్నాడా? మాట్లాడే ఆనందం ఉందా? అసలు ఆనందించాలంటే మన లోపల సత్క్రియలు ఉన్నాయంటారా? మంచి క్రియలు ఉన్నాయా? తెలుసు తెలియకో తప్పు గొప్ప చేసింది అనుకోండి, క్షమించే మనసుందా? ప్రేమించే మనసుందా? దగ్గర తీసుకునే మనసుందా? నీకేం మాలిందా? నువ్వే మరి వీళ్ళందరూ భక్తులే. మళ్ళా లేదా దేవుని వాక్యం ఎత్తున్నటువంటి మన దేవుని వాక్యం నేర్చుకుంటున్నటువంటి దేవుడు మన యందు ఆనందించాలి. మొదటి గ్రంథం 10:9 వచ్చిన ఇంటికి చదువుకోండి. అక్కడ షేబా దేశపు రాణి వచ్చి, అయ్యా ఇదిగో దేవుడు నీ యందు ఆనందించి ఇశ్రాయేలు దేశానికి నేను రాజుగా చేశాను. హల్లెలూయా. ఒక రాణి ఒక రాజు గురించి సాక్ష్యం ఇస్తుంది. మరి నీ గురించి ఎవరైనా సాక్ష్యం ఇస్తారా? ఇచ్చేది ఎవరైనా ఎప్పుడైనా చెప్పాడా? అమ్మా నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్పోడమ్మా, నేను అందుకే ఇంతగా చెప్పాడు ఎవరన్నా?
ఒక వస్తువు మన కారుకు వచ్చినప్పుడు ఒక ఆమె వచ్చి అంటుంది, మీరు దేవుణ్ణి నమ్ముకున్నారండి, దేవుడి మీద ఆధారపడి దేవుడు మిమ్మల్ని బట్టి సంతోషిస్తున్నాడు కనుక మీకు అది ఇచ్చాడంట. దేవుడు మన యందు ఆనందిస్తే మనకి ఈ లోకంలో ఏది తక్కువ కాదు. దేవుడు మన యందు ఆనందిస్తే ఆ శత్రువు మనకు ఆహారం అవుతాడు. ఏమవుతాడట? శత్రువు మనకు భయపడాల్సిన అవసరం లేదు. మనం కత్తులు కడాలు పట్టుకొని యుద్ధం చేయాల్సిన అవసరం లే. మనం దాడి చేయాల్సిన అంతకన్నా అవసరం లా. ఎందుకంటే శత్రువు 1 దారిలో వస్తే 7 దారిలో నుంచి వాళ్ళు వదిలిపెట్టడానికి తీసి ఒక మేరెత్తడం. ఎందుకు? యెహోవా మనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. సామెతలలో 17:8 భక్తిహీనులు అర్పించు బలులు ఆ. యెహోవాకి హేయములు. ఆ. యథార్థవంతుల ప్రార్థన ఆ. ఆయనకు ఆనందకరము. ఏంటట? యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందం పుట్టిస్తుందట. నీ ప్రార్థన కూడా ఆనందం పుట్టిస్తుందట. నీ జీవితం కూడా ఆనందం పుట్టిస్తుందట. నీ క్రియలు కూడా ఆనందం పుట్టిస్తాయట. నీ చూపులు కూడా ఆనందం పుట్టిస్తాయట. నీ ఆలోచనలు కూడా ఆనందం పుట్టిస్తాయి. అందుకే నేను చెప్పా కొలసి 1:12 అన్ని విషయములలో ఏ ఒక్కటి తప్పిపోయినా పోయినట్టే. ఏం కాదులేండి, 34.6 మార్కులు వచ్చింది, ఆమెది పాస్ అయినట్టు చేస్తారా? ఇప్పుడు 1,00,000 రూపాయలు డబ్బు మీకు ఎవరైనా ఇవ్వాలి అంటే 1 రూపాయి తగ్గింది తీసుకోవచ్చు. కానీ ఏమంటారు? 1,00,000 రూపాయలు అంటారా? తీసుకుంటారా? ఏమంటారు? రూపాయి ఇవ్వచ్చుగా. ఇలాంటి రూపాయిగా ఏమైంది? విశేషం చెప్పనా? ఆ రూపాయి కలిపితేనే అది 1,00,000 సమానం అయిపోతుంది. నేనేమంటానంటే నీవు దేవుని బిడ్డవు, దేవుడు మన యందు ఆనందించాలంటే ఏ ఒక్క లోపము కూడా ఉండకుండా పరిపూర్ణం కావాలి. మరి మందిరానికి వచ్చామండి, బాప్తిజం తీసుకున్నామండి, జీవిస్తున్నామండి, చేస్తున్నామండి, మరండి కొద్దిగా ఈ ఒక్క విషయంలోని ఎంతో తప్పి ఆ ఒక్క విషయమే నన్ను దాన్ని బట్టి వెనక్కి వెళ్ళిపోతాం, దాన్ని బట్టి దేవుడు ఆనందించడు, దాన్ని బట్టి వెనక్కి వెళ్ళిపోతాం, దాన్ని బట్టి నరకానికి కూడా పోవచ్చు. దేవుడు మనల్ని బట్టి ఆనందించాలి. హల్లెలూయా. ఆనందిస్తున్నాడా? మన ప్రార్థన బట్టి ఆనందిస్తున్నాడా? మన చూపును బట్టి ఆనందిస్తున్నాడా? మన క్రియను బట్టి ఆనందిస్తున్నాడా? మన నడకను బట్టి ఆనందిస్తున్నాడా? మన పాటను బట్టి ఆనందిస్తున్నాడా? మన జీవిత విధానాన్ని బట్టి ఆనందిస్తున్నాడా? అందుకే ఒక ఆయన పాట రాశాడుగా, ఆనందం నీలో. అమ్మో నేను ఇలా మాట్లాడితే దేవుడు నన్ను బట్టి సంతోషపడ్డేమో, అమ్మో నేను ఇలా ప్రవర్తిస్తే దేవుడు నన్ను బట్టి ఆనందించడేమో అని బహు జాగ్రత్త కలిగి, భయము కలిగి ఉన్నదేమో భయం. అందుకే ఇందాక అన్నిసార్లు ఎందుకు చెప్పించాను, అమ్మ టైం ఎందుకు చెప్పానంటే నువ్వు సమయానికి వచ్చేస్తే కూడా దేవుడు ఆనందపడతాడు. హల్లెలూయా. నువ్వు నేను చేసే ప్రతిని దేవుడు ఆనందించాలండి. అప్పుడే శత్రువు మనకు ఆహారం అవుతాడు. వాడు నీడ కూడా ఉండదు, వాడు శాశ్వతంగా మరణం అవుతాడు. మనము శాశ్వతంగా తరతరములు దేవుడితో ఉంటాము. అందుకే మార్కు సువార్త 1:11 అంటాడు. అదొక మార్చడం నేను ప్రార్థన చేస్తా.
మార్క్స్ వార్త 1:11. మరియు ఆ, నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందించుచున్నానని. ఎవరి యందు ఆనందిస్తున్నాడట? యెహోవా యేసయ్య యందు అంటున్నాడు. నీ యందు నేను ఆనందించుచున్నానని ఆ, ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. ఎందుకంటారు సార్ యెహోవా దేవుడు యేసయ్యని బట్టి ఆనందిస్తున్నాడు? ఆయనలో ఎక్కడ వెతికిన ఒక్క లోపము లేదట. ఆయన ఎక్కడ కూడా తండ్రి చిత్తం చేయకుండా లేదట. ఆయన జీవితంలో ఎక్కడ తప్పిపోలేదు. దేని గురించి ఆశించలే. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి. నేను ముగించేస్తున్నాను ఇక చాలు. మన యందు ఆనందించడానికి ఏదైనా ఉందా? అలా ఉంటే నేను కానాల్లోకి అడుగు పెడతాను. కానాను సంతరించుకుంటా. ఒక మాట చెప్పనా? ఈ మాట చెప్పి ఇలా చూసినందుకే యెహోషువ కాలేబులకు స్వాస్థ్యములో ఎక్కువ భాగం వారికి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అతను చేయట పెట్టి ఎదురవుతుందా? దేవుని సన్నిధానంలో వాక్యం వింటున్నటువంటి మనము యెహోవా మన యందు ఆనందిస్తే పరలోకమే కాదన్నా భూమి మీద కూడా దేవునికే అయిపోతాయి. ఉన్నా మన భార్య జీవితం ఉన్నట్టారా? మనం ఇంతకాలం జీవించినా కూడా ఇక లేకపోతే మనం బతికేందుకు అసలు అవసరమా? మాట్లాడడం అవసరమా? కనుక యెహోవా మన యందు ఆనందించేవాడు. యెహోవా మన యందు ఆనందిస్తే శత్రువు గడికి కూడా మన అయిపోతాయి. శత్రువు వాడు మనకు ఆహారముగా మారిపోతాడు. ఆ పరమ కానాలు మన పచ్చదం అయిపోద్ది. ఆ సింహాసనం మనం అయిపోద్ది. ఆ కిరీటం మంది అయిపోద్ది. ఆ జీవవృక్ష ఫలాలు అయిపోతాయి. ఆ పరలోక పట్టణంలో దేవుని సింహాసనం ఎదుట నిలబడి పరిశుద్ధి గాన ప్రతి గానములు చేస్తూ దేవుని మహిమాన్స్తాం. చేయాల్సిందల్లా ఒకటి, యెహోవా మన యందు ఆనందించేటట్లుగా. నీవు బతుకుతే నీ భార్య బతుకుతుంది, నీవు బతుకుతే నీ పిల్లలు బతుకుతారు, నీవు బతుకుతే నీ కుటుంబం అంతా బతుకుతుంది. యెహోవా ఆనందించడు. ఇంకో విషయం తెలిసిన, నీ ఒక్కడిగా వ్యసనాలు, నీ ఒక్కడిగా దేవుని మాట వినకపోవడం, నీ ఒక్కడివి దేవుని ఆనందించే వాడిగా ఉండకపోతే నీ కుటుంబమే బతుకుపోద్ది. జాగ్రత్త. దేవునికి విరుద్ధంగా లేచినందుకు సౌలు చేసిన తప్పుకి ఎవరు చచ్చిపోయారు? తన కుమారుడైన యోనాతాను చనిపోయారు. చనిపోలేదా? చనిపోయారు. దేవుని మందిరము ఎదుట పరిశుద్ధమైన పరిచయం చేయవలసిన వారి పాపం చేస్తూ ఉంటే తన కుటుంబం అంతా, తన భార్య చనిపోయింది, తన తండ్రి చనిపోయారు. వీరు కూడా యుద్ధంలో జాగ్రత్త. బిడ్డ అంత తేలికైదిగా యెహోవా మన యందు ఆనందించకపోతే నష్టం కలిగింది. నీ ద్వారా నీ ఇంటిలో బంధుకొచ్చేస్తుంది. అసలు చెప్పుకోవడానికి ఎవరు మొత్తం అందరూ లేకపోతారు. చూడండి, దాతాను అభిరాములు చేసిన అభిరాములు చేసిన తప్పుకి, పొరాము చేసిన తప్పులకి వాళ్ళ ఇంటి వారు ఒడ్డు గోడ మొత్తం నింగివేయబడింది. కానీ కొరావు కుమారులు మాత్రం తప్పించబడ్డారు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పు, నీ వల్ల ఏమైనా లాభం ఉందంటారా?
అందరూ ఒక చోటకి వెళ్ళారు, అందరూ చూసొచ్చారు. కానీ ఇద్దరి సమాచారము దేవుని వాగ్దానాన్ని తిరస్కరపరుస్తుంది. ఇద్దరి వాగ్దానము దేవుని కార్యములకు ఆరంభం కలుగుతుంది. కానీ మిగతా వారి సమాచారము దేవుని కార్యానికి అడ్డుపడుతుంది. దేవుడి చిత్తమైతే ఇదే ప్రసంగం వచ్చే వారం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నేను చివరిలో మాట చెప్పాను కదా, ఇద్దరి సమాచారం అనేకులకి తీరు తెచ్చిపెడుతుంది, కొంతమంది సమాచారం అనేకులకి అడ్డుపడుతుంది. ఇదైతే వచ్చే వారం ఇదే ప్రసంగం చేస్తాం. రెండో క్వాలిటీ, రెండో కోణంలో నువ్వు యెహోవా యందు ఆనందించేవాడిగా ఉంటున్నావా? యెహోవా నీ యందు ఆనందించేవాడిగా దానిగా ఉండగలుగుతున్నావా? ఉంటే నువ్వు తరతరములకు దీవెనగా మారతా, నువ్వు పరలోక రాజ్యంలో ఉంటా. మోకరించండి, కళ్ళు మూసుకొని చేతులతో నీ నౌకరవాడి ప్రార్థన చేసుకుంటా.